అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. కాలీఫ్లవర్తో చాలా ఈజీగా స్నాక్స్ చేసుకోవచ్చు. అందుకే నేను ఈరోజు మీకు తండూరీ గోబీ అనే ఒక రెసిపీని ఈజీగా చేసి చూపించబోతున్నాను. ఇవి క్విక్గా తయారయ్యే స్నాక్స్ అని చెప్పచ్చు. సో దీనికి కావాల్సిన మ్యారినేడ్ మొత్తం ఎలా చేయాలో, తండూరీ గోబీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. తండూరీ గోబీ కోసం ముందుగా కాలీఫ్లవర్ని ఉడికించాలి. దీనికోసం ఒక ప్యాన్లో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన కాలీఫ్లవర్ని వేసి ఉడికించాలి. నేను మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకున్నాను. వీటిని ఇలా ఒక 2 నిమిషాలు లైట్గా మగ్గనివ్వాలి. ఎక్కువ ఉడికించకూడదు. నెక్స్ట్ ఒక ప్యాన్లో నేను 1/2 కప్పు శనగపిండి వేస్తున్నాను. ఇది కాస్త వేగి పచ్చివాసన పోయిన తర్వాత పక్కన పెట్టచ్చు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో 300 ml పెరుగు తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ నల్ల ఉప్పు, 1/2 కప్పంత శనగపిండి వేయాలి. లాస్ట్లో 1 నిమ్మకాయ రసాన్ని పిండి మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలి. ఇదంతా కలిపిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత కసూరి మేతి కూడా వేయాలి. మ్యారినేట్ తయారైనట్టే. దీన్ని పక్కన పెట్టి ఆల్రెడీ ఉడికించి వడకట్టి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలపాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ మ్యారినేడ్లో పూర్తిగా కోట్ అయ్యేంత వరకు కలపాలి. ఇందులో ఎంత మ్యారినేడ్ ఉంటే కాలీఫ్లవర్ పీసెస్ అంత బాగుంటాయి. దీన్ని మొత్తం ఫ్రిడ్జ్లో 1 గంట సేపు ఉంచితే బాగా మ్యారినేట్ అవుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి కోట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఇలా అన్ని వైపులా తిప్పుతూ వేయించాలి. ఇందులో పచ్చదనం మొత్తం పోయిన తర్వాత వీటిని బయటికి తీసేయచ్చు. అంతే, తండూరీ గోబీ తయారైనట్టే. దీనిపైన నిమ్మరసం పిండి వేడివేడిగా పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.